మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశం ఇస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత ఆటోల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రైవింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది మహిళలకు ఆటోలను అందజేశారు. సిఆర్పీఎఫ్ నిధులతో ఈ ఆటోలను బండి సంజయ్ కొనుగోలు చేశారు. వీటిలో 11 ప్యాసింజర్ ఆటోలు కాగా 4 గూడ్స్ ట్రాలీ ఆటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. మన ఆర్థిక వ్యవస్థను నడిపే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆపరేషన్ సింధూర్లో మహిళలే ముందుండి నడిపించారని గుర్తు చేశారు. కాగా ఆటోలు అందుకున్న 15 మంది మహిళల్లో 10 మందికి పైగా పీజీ, బీటెక్ విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం. దేశంలో ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశం ఒక బాధ్యత అప్పైపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి గౌరవ పరిస్థితి వచ్చేది. ఇవాళ కరీంనగర్ లో కూడా జిల్లా కలెక్టర్ గా ఒక మహిళా కలెక్టర్ ప్రమీల సత్పతి గారు ఉన్నారు కాబట్టి చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కుట్టు మిషన్ కూడా జరిగింది. మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి లైసెన్స్ ఇవ్వడం, వారికి దాదాపు 2 నెలల పాటు అన్ని వసతులు కల్పించి ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతోని వారు ముందు రావడం